వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గీతాంజలి. మణిరత్నం నేరుగా తెలుగులో నిర్మించిన చిత్రం ఇదే కావడం మరో విశేషం. గతంలో ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల గీతాంజలి క్యాన్సర్ తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. ఆ సమయంలో ఆ పాప రాసిన కవితల్ని చూసి చలించిన మణిరత్నం మనసులో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. దానికి ఇళయరాజా సంగీతం మరింత మెరుగులు దిద్దింది. ఫ్లాప్ టాక్ తో ప్రారంభమై అద్భుత ప్రేమ కావ్యంగా ఇప్పటికీ ప్రేక్షకుల మనలో అంటుకుంటోంది. ఈ కాంబినేషన్ లో మళ్లీ రావాలని ఆశిస్తూ దర్శకమణికి లయరాజ్కు ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో